హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ జన్ బ్లాగర్. సో ఈరోజు వచ్చేసి పొద్దు నుంచి వాన పడుతూనే ఉన్నది. మార్నింగ్ ఒకసారి కొట్టింది, పోయింది, మళ్ళీ వచ్చింది, పొట్టు కొట్టింది, పోయింది, మళ్ళీ ఎండ్ వచ్చింది. ఒక చిన్న షార్ట్ వీడియో ఎడిట్ చేసిన, అప్లోడ్ చేయడానికి వచ్చిన. అది ప్రమోషన్ కోసం ఇన్స్టాగ్రామ్లో రీల్ లెక్క ఎడిట్ చేసినాం మనం. అంటే డే మొత్తం ఒక మ్యూజిక్లో బీట్స్ తోటి సింకప్ చేసి ఎడిట్ చేసేసినాం. ఇట్లా రప్ప అయిపోతుంది అన్నమాట వ్లాగు. సో అట్లా మన వీడియోని చూసి జనాలు సబ్స్క్రైబ్ చేస్తారని, అంటే మనం ఉంగానే ఒకలా ఉన్నవని తెలుసుకోవాలంటే, యూట్యూబ్లో కంటెంట్ చేస్తున్నామని తెలుసుకోవాలంటే పర్ఫెక్ట్ వే టు ప్రమోట్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ అన్నమాట. సో దాని గురించి కానీ మనం ప్లాన్ చేయాలి, కొంచెం పెద్దగా చేద్దాం ఒకరోజు. చూసినారుగా సినిమాటిక్ షాట్స్. మా అబ్బాయి అయితే ఘోరంగా పట్టింది. వద్దంటే వాన వస్తుంది గైస్. ఇలా తెలంగాణ రైతులు మొత్తుకుంటారు, వద్దు వాన దేవుడా, వానొద్దు, రాకు, బంద్ చేయి అంటే వద్దంటే వాన వస్తుంది. పత్తి చేలు ఖరాబ్ అవుతున్నాయి, వర్షాలు ఖరాబ్ అవుతున్నాయి అని దండం పెట్టినా వస్తుంది వాన. అట్లుంది గైస్ ఇవాళ వాన సిచ్యువేషన్. నిన్న నైట్ నుంచే మొదలైంది, గట్టిగా పడుతున్నది వాన అయితే. ఇంకా మబ్బులు ఎట్టున్నాయో చూసుకోవచ్చు, అన్ని మబ్బులే. ఇంకా అంచి వస్తూనే ఉంది వెనకంగా. పోదాం ఇక ఇంటికి. నిన్న ఉంటే తడుచుడే. ఇక వచ్చేసి మా దొడ్డు అన్నమాట. దీని చుట్టూ ఫెన్సింగ్ వేయనీకే 40K దాకా అయినాయి. గడ్డ మొత్తం కూలిపోయింది, రేకులుగా నిరిగిపోతున్నాయి. ఆ రేకులు ఉన్నాయి కదా కింద, మొత్తం ఎదురు బొంగులు వేసిండు. సో అవిగా నిరిగిపోతున్నాయి. మళ్ళీ ప్లాన్ చేయాలి కట్టనీకే. సో ఇది వచ్చేసి మా విలేజ్ వ్యూ, ఇట్లుంటుంది కొంచెమే ఇది. సో బస్సు చూసుకోవచ్చు, పొట్టు కాలిపోయింది. 20 మంది చనిపోయారంట. సో సాడ్. సో ట్రావెల్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తలు పాటించండి. ప్రమాదం ఏదన్నా వస్తే ఎగ్జిట్ డోర్ చూసుకోండి. ఇవాళ నాకు ఒక క్రేజీ థాట్ వచ్చిందనమాట. అది నిజమవుతుందా కాదా అన్నది నాకే అసలు క్రేజీ అనిపించింది. ఏంటిదంటే, ఇప్పుడు మనుషులల్లా దయ్యాలు, ఆత్మలు ఉంటాయి అంటారు కదా, అట్లనే జంతువులు కానీ చచ్చిపోతే అవి కానీ ఆత్మలు లెక్క మారుతాయి అంటారా? ఈ ఆలోచన మీకెందుకు రాలేదు? నాకెందుకు వచ్చింది? ఇప్పుడు మనసులో ఉన్నాం, దేవుడు ఉన్నాడు అంటే నమ్ముతావుగా. దయ్యం ఉందంటే కానీ నమ్మాలిగా. ఇప్పుడు మనది ప్రాణమే, జంతువులది ప్రాణమే. మనం చచ్చిపోతే దయ్యం అయినట్టే, కోతులు, జంతువులు కానీ చచ్చిపోతే ఆడికి కానీ ఆత్మలు ఉంటాయా? ఉంటాయా? మరి మనిషి ఆత్మ కుక్కలకు ఆటికి కనిపిస్తుంది అట. మరి మన కాటికి కనిపించేది మనమేమో వాటి కవ్వుపడతాయా? వాళ్ళవి మనకు కవ్వుపడవు. మరి అవుపడ్డోడు ఎవడు వచ్చిండు? మరి దేవుడు కానీ చూడలేగా మరి వాళ్ళు. అది నమ్మకంతో పైన ఉన్నడా అంటేనేమో. ఇప్పుడు నువ్వు దేవుడు ఉన్నాడు అన్నావు, నేను లేడు అంటున్నా. నువ్వు గట్టిగా వాదిస్తున్నా. దేవుడు చూపించమంటే ఎలా చూపిస్తావు? ఆ దేవుడు అంటే నమ్మకంతో పని. నీ నమ్మిక కలిగ నేను నిశ్చయమైతే నేనే నీవని ఒప్పక భావంబునగానలేక పలుకుట తగునే. అహంకారం మనిషిది. అహంకారము ఇరలోనాగుని ఇరప్రాదులు దీపంబు ఇంతైన జరగ. ఏ కృష్ణుడు అర్జునుడు చెప్తాడు. ఇది ఒకటే ప్రపంచం ఉందా, 2-3 ప్రపంచాలు ఉన్నాయా అనేది ఇంకో డౌట్. అండ్ మనని అందరినీ ప్రోగ్రామ్ చేసిర్రా, లేకుంటే మనకు కావాల్సినట్టు బతుకుతున్నామా, దేవుళ్ళు ఉన్నారా లేరా, అన్ని క్వశ్చన్లు చాలా ఉన్నాయి అన్నమాట. సో అట్లా చూడాలి. ఇక ఈ అన్నిటికీ ఆన్సర్ ఫైండ్ చేయడానికి ట్రై చేయాలి. చూద్దాం మనం ఎన్నిటికీ ఆన్సర్ ఫైండ్ చేస్తామో. లేదంటే ఇట్లానే ఫ్లోలో బతకాలన్నమాట, ర్యాట్ రేస్లా. సో లేకుంటే అన్నిటికీ ఫైండ్ చేద్దాం మనం ఆన్సర్లు. సో గైస్, ప్రభాస్ అయితే 3 సినిమాలు వచ్చినాయి. స్పిరిట్, ఫౌజీ, ఇంకోటి ఏంటిరా, రాజాసాబు. రాజాసాబు దబ్బిన వస్తుంది.
స్పిరిట్ నెక్స్ట్ ఇయరే, ఫౌజీ వస్తానికి ఇంకా టైం పడుతుంది. సో ఈ 3 అప్డేట్లలో మీకు ఏం నచ్చిందో చెప్పండి. నాకైతే రాజాసాబ్ అందరు డౌటే అంటారు, చూడాలి మరి ఏమవుతుందో. స్పిరిట్ అయితే పక్కా హిట్. ఫౌజీగానే పోస్టర్ చూసి నేను పిచ్చోన్నైనా, చాలా బాగుంది పోస్టరు, చూడాలి. అనురాగపొడి సినిమాలలో నాకు బాగా ఇష్టమైందంటే నా ఫేవరెట్ సినిమా, ఆల్ టైమ్ ఫేవరెట్, పడి పడి లేచే మనసులో. అది యావరేజ్ మూవీ కాకుంటే నాకు చాలా ఇష్టం. బీజిఎం బాగుంటుంది, స్టోరీ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. ఎందుకు ఫ్లాప్ అయింది అనేది నాకు తెలియదు. బట్ నా ఫేవరెట్ సినిమా అది వచ్చేసి. మీ ఫేవరెట్ సినిమా ఏంటిదో కామెంట్ చేయండి. అండ్ నేను వచ్చేసి న్యాచురల్ స్టార్ నానికి చాలా పెద్ద ఫ్యాను. అండ్ సాయి పల్లవి గారు, అనుపమ గారు అంటే ఇంకా ఇష్టం అన్నమాట. అట్లా నాని సినిమాలల్లో ఒక్క సినిమాగానే నాకు ఇష్టం లేకుంటే లేదు. ఒకటే ఒక సినిమా ఏది చూడబుద్ధి కాలేదంటే సమంత అండ్ నాని ఇద్దరు కలిసి చేసినారు కదా, ఆ సినిమా నాకు ఎందుకో చూడబుద్ధి కాలేదు. ఒక 10 minutes చూసిన, సోది అనిపించింది, ఏమంటే కట్ చేసేసిన, స్కిప్ చేసేసిన మూవీని. అవి తప్ప మిగతా అన్నీ ఇష్టమే. నాని సినిమాలల్లో ఎప్పటి నుంచి ఇష్టం అంటే నాకు నాని అన్న సినిమాలు, మన భీమిలి కబడ్డీ జట్టు ఉంటుంది చూడండి, అది ఆ సినిమా కాంచి ప్రతి ఒక్క సినిమా చూస్తా. ఇక డబ్బులు ఉంటే మాత్రం ఫస్ట్ షోకే వెళ్తా, లేవంటే మాత్రం ఓటీటీ అమ్మ ఇక అట్లా. సో నాకు సాయి పల్లవి ఎప్పటి నుంచి ఇష్టం అంటే ఫిదా సినిమా కాంచి ఇష్టం. ఫస్ట్ సినిమా అదే, ఇక అప్పటి నుంచే నచ్చేసింది అనమాట. అనుపమ ఎప్పటి నుంచి ఇష్టం అంటే ఉన్నది ఒకటే జిందగీ సినిమా ఉంది కదా, అదిగా నా సెకండ్ సినిమా అనుకుంటా నాకు తెలిసి అప్పటి నుంచి. ఇంకా టాలీవుడ్ మనల్లో చాలామంది ఉన్నారు డైరెక్టర్స్, అంటే ఎవరు మంచి సినిమా తీస్తే వాళ్ళే ఇక మనకు. సో నాకు దేవుడు అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే అంత ఇంత అని చెప్పలేను, అంత ఇష్టం. ఈ డౌట్లన్నీ ఎందుకంటే క్లారిటీ తెచ్చుకోనీకే అంతే. సో అట్లా అన్నమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్. డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్.